హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సండే రోజున ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ టెస్ట్ మ్యాచ్ కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ ఎస్ఎస్సి గ్రౌండ్లో జరగబోతుంది. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది మ్యాచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. ఫస్ట్ టెస్ట్ గెలిస్తేనే మన మిషన్ శ్రీలంక కంప్లీట్ కాలేదు. సెకండ్ మ్యాచ్ కూడా గెలవాలి, ఎందుకంటే మనం చాలా టైట్ సిచ్యుయేషన్లో ఉన్నాం డబ్ల్యూటీసీ ఫైనల్ విషయంలో. సో ఆల్మోస్ట్ ప్రతి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన ఒక సిచ్యుయేషన్ ఉంది. ఒకటి రెండు ఓడిపోయినా పర్లేదు, కానీ ఆ ఒకటి రెండు ఏ న్యూజిలాండ్లోనో లేకపోతే అగెన్స్ట్ ఆస్ట్రేలియాలోనో ఓడిపోవడం తప్పిస్తే శ్రీలంకలో 2 టెస్టులు గెలవాలన్న ఒక టార్గెట్తో, ఆ మిషన్తో మన వాళ్ళు ఎంటర్ అయ్యారు. దాంట్లో ఫస్ట్ మ్యాచ్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ లెట్ గాల్. సెకండ్ మ్యాచ్లో కూడా అది కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా నేను ఈ వీడియో వ్యూస్ కోసం చేయాలా, లైక్స్ కోసం చేయాలా, అసలు ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతానంటే లాస్ట్లో చెప్తాను సమాధానం. ఎందుకంటే మన గౌతమ్ గంభీర్, మన కోచ్, దీనికి సంబంధించి ఒక వెరైటీ కామెంట్ చేశాడు. సో ఓకే, సో సింహలీ స్పోర్ట్స్ క్లబ్లో మనం ఆడబోయే మ్యాచ్లో ఇండియన్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? విన్నింగ్ కాంబినేషన్ మామూలుగా ఎవరు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయరు, కానీ ఒక మార్పు ఉండడం తప్పనిసరిగా మనకు కనిపిస్తుంది. తప్పనిసరి అంటే ఉండేటట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ మీద ఈ టీం మేనేజ్మెంట్కి కాన్ఫిడెన్స్ లేదు. నేను ఇందాక ఎక్కడ చదివాను, ఏమంటారంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా. కుల్దీప్ రిధంలో లేకపోవడం వల్ల అతనికి ఎక్కువ బౌలింగ్ ఇవ్వట్లేదా, లేకపోతే అతనికి ఎక్కువ బౌలింగ్ ఇవ్వకపోవడం వల్ల అతను రిధంలోకి రాలేకపోతున్నాడు? ఇది ఎవరికి అర్థం కాని సమస్య. ఇన్ ఎనీ కేస్ ఒకే ఒక వికెట్ వచ్చింది లాస్ట్ టెస్ట్లో, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. కొన్ని బ్రీఫ్ స్పెల్స్లో కొద్దిగా బాగానే బౌలింగ్ వేసి, కానీ అక్కడ ఏ స్పెల్లో కూడా అతనికి 6 ఓవర్ల కంటే ఎక్కువ లేదు. స్పిన్నర్ రిధంలో రావాలంటే కాస్త ఎక్కువ ఓవర్లు ఇవ్వాలి. బట్ హీఈస్ అ థర్డ్ స్పిన్నర్. కెప్టెన్ ప్లేస్డ్ మోర్ ఫెయిత్ ఇన్ మానవ్ సుతార్ అండ్ జడేజా. ఏ రకంగా చూసుకున్నా కుల్దీప్కి థర్డ్ స్పిన్నర్, 5th బౌలర్ అయిపోయాడు. సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వర్ ప్రిఫర్డ్. సో అలాంటి సిచ్యుయేషన్లో అదొక రీజన్, కుల్దీప్ వాజ్ నాట్ వెరీ ఎఫెక్టివ్. రెండోది ఏంటంటే శ్రీలంక టీంలో ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ చూసాం. పర్టికులర్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నప్పుడు మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. దినుషా అండ్ డిక్వెల్ ఆడుతున్నప్పుడు. అండ్ సొనాల్ దినుషా ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్. ఆల్రెడీ కమింద్ మెండిస్ ఆ టీంలో ఉన్నాడు. సో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఉంటే, ఈ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో కమిల్ మిషారా అని చెప్పి యంగ్స్టర్, 25-year-old, హీ ప్లేడ్ T20s అండ్ ODIs ఫర్ శ్రీలంక, బట్ టెస్ట్లో ఆడలేదు ఇంతవరకు. అతన్ని డెబ్యూ చేయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓపెనర్ అతను. సో మధుష్క ప్లేస్లో అతన్ని ఓపెనర్గా తీస్తున్నారు. సో వాళ్ళ టాప్ 7లో 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు మ్యాచ్అప్స్ గురించి ఈ మేనేజ్మెంట్ ఎక్కువ ఆలోచిస్తుంది. ఆఫ్ స్పిన్నర్ కావాలి. ఆఫ్ స్పిన్నర్ ఆల్రెడీ సారాంష్ జైన్ ఉన్నాడు. సారాంష్ జైన్ని డెబ్యూ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సారాంష్ జైన్ ప్రయత్నం చేసి చూడాలి. అంటే మనకి ఆఫ్ స్పిన్ విషయంలో వాషింగ్టన్ సుందర్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ ఆల్రౌండర్. అతని బౌలింగ్ మీద అంత నమ్మకం పెట్టుకోవాలని వీల్లేదు. బట్ దిస్ మ్యాన్ సారాంష్ జైన్ ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఇతను కనుక రాణిస్తే అట్లీస్ట్ సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో విల్ హ్యావ్ దిస్ ఆప్షన్. ఆ వెరైటీ, ఆఫ్ స్పిన్నింగ్ వెరైటీ ఉంటుంది. సో ఆఫ్ స్పిన్నింగ్ వెరైటీ కోసం అతనికి ట్రై చేయాలి. తర్వాత 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఆ టీంలో వాళ్ళ మెయిన్ ప్లేయర్ సొనాల్ దినుషా కాబట్టి ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే ఎప్పుడైనా అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈవెన్ వాళ్ళ ఆఫ్ స్పిన్నర్ కిషారా నువ్వంతా వాజ్ వెరీ ఎఫెక్టివ్ అగేన్స్ట్ అవర్ లెఫ్ట్ హ్యాండర్స్. సో అందుకని సారాంష్ ఆడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మూడో రీజన్ ఏంటంటే, ఈ రోజున ఆప్షనల్ నెట్ ప్రాక్టీస్ ఉండింది ఇండియన్ టీంకి. నిన్న మ్యాండేటరీ ఉండింది. 2 రోజులు కూడా కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్కి రానే లేదు. ఎందుకు రాలేదు? ఫస్ట్ డే రోజున అతన్ని అప్పుడు వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన సైరాజ్ బౌదుల్ స్పిన్ బౌలింగ్ కోచ్ని అడిగితే అతను ఏం చెప్పాడంటే, అతను ఆప్షనల్గా రెస్ట్, అతను కేఎల్ రాహుల్ ఇద్దరు రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి దే ప్రిఫర్ టు టేక్ రెస్ట్ అని చెప్పాడు. కేఎల్ రాహుల్ ఈ రోజు జరిగిన ప్రాక్టీస్లో కేఎల్ రాహుల్ వచ్చాడు. ఈ ప్రాక్టీస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. బట్ కుల్దీప్ 2 రోజులు కూడా రాలేదు. సో అతని హెల్త్ విషయంలో ఇబ్బంది ఉన్నట్టుగా చెప్పలేదు మన స్పిన్ బౌలింగ్ కోచ్. కానీ 2 రోజులు కూడా, అంటే కనీసం టు హ్యావ్ ఎ ఫీల్ ఆఫ్ ది గ్రౌండ్, మ్యాచ్ ముందు రోజు వచ్చి టు హ్యావ్ దట్ ఫీల్, ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఆ గ్రౌండ్, నాట్ దట్ హీ హాజ్ నాట్ ప్లేడ్ ఇన్ శ్రీలంక బిఫోర్, అది కాదు కదా, అక్కడ వచ్చి అసలు
ఒకసారి ఆ ఫీల్ కోసమైనా వస్తారు, అలా కూడా రాలేదు. సో ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ కుల్దీప్ ఇస్ అవుట్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్ అన్నట్టుగా అనిపిస్తుంది. అతని ప్లేలో సారాంశ్ జైన్ రేపు డెబ్యూ చేయడం కూడా ఆల్మోస్ట్ ఖాయంగా అనిపిస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ వన్ రీజన్ ఏంటంటే, లేదు పిచ్ చాలా ఫాస్ట్ బౌలర్ పిచ్లో పెద్ద స్పిన్నర్స్కి హెల్ప్ లేదు అనుకుంటే గుర్నూర్ బ్రాడ్ని థర్డ్ సీమర్గా ఆడించుకునే అవకాశం ఉంది. ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తారా లేదు, పిచ్ గురించి కూడా చెప్తాను నేను. అది కూడా ఒక అవకాశం ఏంటంటే, మనం లాస్ట్ గాల్ టెస్ట్ మ్యాచ్లో చూసాం కొన్ని స్పెల్స్లో ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ వెరీ ఎఫెక్టివ్. ఎందుకంటే అతను ఎక్స్ట్రా హైట్ ఎక్స్ట్రా పేస్తో బ్యాట్స్మెన్ని బౌన్సర్లు వేసి ఇబ్బంది పెట్టాడు, వాళ్ళు వికెట్లు కూడా తీశాడు. మరి అలాగే గుర్నూర్ బ్రాడ్ కూడా అదే టాక్టిక్తో పిచ్ నుంచి హెల్ప్ లేకపోయినా ఫస్ట్ డే ఒకవేళ మనం బౌలింగ్ చేయాల్సి వచ్చినా కూడా థర్డ్ సీమర్ ఉంటే బాగుంటుందని ఒక థింకింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు చూస్తే సారాంశ్ జైన్ చాలాసేపు బౌలింగ్ చేశాడు నెట్స్లో, ఫీల్డింగ్ డ్రిల్స్ కూడా ఈరోజు చేశాడు, నిన్న ఎక్కువసేపు బౌలింగ్ చేశాడు, బ్యాటింగ్ కూడా చేశాడు, తర్వాత సెంటర్ పిచ్ దగ్గర కూడా షాడో ప్రాక్టీస్ చేశాడని చెప్తున్నారు. సో ఇదంతా చేసిన తర్వాత సారాంశ్ జైన్ ఆడే అవకాశం అండ్ గౌతమ్ గంభీర్ అతనితో ఎక్కువ మాట్లాడుతున్న అతనితో స్పెషల్గా మాట్లాడుతున్న విజువల్స్ కూడా నేను ట్విట్టర్లో చూశాను. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే సారాంశ్ జైన్ ది ఆఫ్ స్పిన్నర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అతను డెబ్యూ చేయడం ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. గుడ్, మన డొమెస్టిక్లో అతను కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, చాలా 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 బాగా పర్ఫామ్ చేశాడు. కెన్ ఆల్సో బ్యాట్, ఈజ్ ఏ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. సో అతనికి అవకాశం ఇవ్వడం ఇస్ అ గుడ్ థింగ్, రియలీ గుడ్ థింగ్. సో అదొక్క మార్పు ఇండియన్ టీంలో ఉండే అవకాశం ఉంది. ఓకే, శ్రీలంక టీంలో కమల్ మిషారా పాటు మరి సూర్య బండారాకి లాస్ట్ మ్యాచ్లో ఒక మాలే ఆడాడు అతను, కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి డెబ్యూ చేశాడు. దానికి అవకాశం అవకాశం వాళ్ళకి అతను బహుశా లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడే అవకాశం కనిపిస్తుంది. ప్లేస్ చెండిమల్ కూడా లేడు కాబట్టి చెండిమల్ ప్లేస్లో అతను ఆడతాడు, మధుష్క ప్లేస్లో తర్వాత ఈ రెండు మార్పులే ఉంటాయి. బౌలింగ్లో వాళ్ళ టీంలో ఏం మార్పులు. పిచ్ అలా ఉంటుంది, పిచ్ డ్రైగా ఉందని చెప్తున్నారు, అంత గ్రాస్ లేదు, గాల్ పిచ్ మీద ఉన్నంత గ్రాస్ ఇక్కడ లేనట్టుగా చెప్తున్నారు. సో డ్రై అయితే ఏంటంటే వాళ్ళు ఛాన్స్ తీసుకున్నారు బహుశా ఇండియా టాస్ కనుక ఓడిపోతే లాస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఆ పిచ్ అప్పటికి బ్రేకప్ అయ్యి స్పిన్నర్స్ విల్ కమింగ్ టు ద ప్లే అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానివల్ల డ్రైగా ఉంది పిచ్ అని చెప్తున్నారు. గ్రౌండ్ సైజు కూడా చిన్నది, ఇక్కడ 6లో వచ్చే అవకాశం ఉంటుంది. సైజ్ ఆఫ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గ్రౌండ్ ఈ స్మాల్. అవుట్ఫీల్డ్ అక్కడ బాగాలేదు, చాలా హెవీ అవుట్ఫీల్డ్ ఉంది, ఇక్కడ అవుట్ఫీల్డ్ కూడా బాల్ విల్ ట్రావెల్. సో పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ డే రోజున గ్రాస్ కనుక అలాగే ఉంటే కొంత ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ హెవీ స్కోరింగ్ పిచ్గానే ఉంటుంది అని చెప్తున్నారు. ఫాస్ట్ బౌలర్స్కి ఇటీవల కాలంలో లాస్ట్ 10 yearsగా ఇక్కడ పెద్దగా వికెట్లు వచ్చింది లేదు, అంతకుముందు వచ్చాయి కానీ. సో ఐ థింక్ ఇది కూడా హెవీ స్కోరింగ్గానే ఉంటుంది. మరి గాల్లో ఉన్నంత టర్నింగ్, గాల్ పిచ్ మీద ఉన్నంత టర్న్ ఇక్కడ ఉండకపోవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ పోను వేర్ అండ్ టేర్ ఉంటుంది, డ్రైగా ఉంది కాబట్టి పిచ్, గ్రాస్ ఎక్కువ లేదు కాబట్టి పోను వేర్ అండ్ టేర్ వల్ల స్పిన్నర్స్కి హెల్ప్ ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అది పరిస్థితి. పిచ్ గురించి వర్షం శ్రీలంకలో పడుతుందంటే ఈరోజు కూడా వర్షం పడింది. అంటే బ్రీఫ్ స్మెల్స్ ఆఫ్ రెయిన్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాళ్ళ కవర్స్ కానీ బాగున్నాయి కాబట్టి శ్రీలంక గ్రౌండ్ స్పిన్ ఆర్ రియలీ గుడ్. మ్యాచ్ కొంత స్వల్ప అంతరాయాలు కలగచ్చు, గాల్ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. సో అది పరిస్థితి. యశస్వి జైస్వాల్ నీడ్స్ రన్స్, అతను కొద్దిగా షార్ట్ సెలెక్షన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే గిల్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జయసూర్యకి అవుట్ అయ్యాడు. అతను చాలా ఎక్కువసేపు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ప్రాక్టీస్ చేశాడు. నిన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి ఇటీవల కాలంలో ఎక్కువ అవుట్ అవుతున్నానని చెప్పి అతను ఫీల్ అవుతున్నాడు. సో గిల్ నుంచి ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్, అండ్ యశస్వి జైస్వాల్ నుంచి కూడా ఒక పెద్ద నాకు డ్యూ ఉంది. జురెల్ ప్లేస్లో సర్ఫరాజ్ వచ్చే అవకాశం. జురెల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐ మేడ్ ఎ వెరీ గుడ్ 50. సో అక్కడ ఆర్గ్యుమెంట్ సెటిల్ అయిపోయింది. సో అది పరిస్థితి. ఇండియా మానవ్ సుతార్ మీద ఫోకస్ ఉంటుంది. మానవ్ సుతార్ మరి ఇక్కడ అంత హెల్ప్ లేని పిచ్లో ఎలా బౌలింగ్ చేస్తాడని కూడా చూడాలి. సో ఓవరాల్గా ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ మనం ఫస్ట్ టెస్ట్లో చూసిన కొంత అభిప్రాయం ఏంటంటే, పిచ్లో ఎలాంటి హెల్ప్ లేదు, కోకబుర్ర బాల్ 30-40 ఓవర్స్ అయిన తర్వాత బాగా మెత్తబడిపోయింది, దాని మీద సీమ్ అరిగిపోయింది, కనపట్లేదు. అలాంటప్పుడు మన స్పిన్నర్ స్ట్రగుల్ అవుతున్నారు, పార్ట్నర్షిప్లో వస్తున్నాయి. మరి ఇక్కడ అంత టర్న్ కూడా లేని పిచ్ మీద మన బౌలర్స్ ఏమైనా స్ట్రగుల్ అవుతారా? బట్ ఓవరాల్గా మన బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది గాల్ టెస్ట్లో. మరి ఇక్కడ ఆ పీరియడ్స్ ఆఫ్ స్ట్రగుల్, బాల్ కాస్త మెత్తబడిన తర్వాత బిట్వీన్ ఓవర్ నెంబర్ 40 to 80కు న్యూ బాల్ తీసుకుంటామని, ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఓల్డ్ బాల్
ఫస్ట్ బాల్ దాని గురించి అదేంటి ఆ ఫేజ్లో మన వాళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారు. టాస్ కీలకం అవుతుంది. టాస్ గెలిస్తే ఎవరైనా బ్యాటింగే తీసుకుంటారు. టాస్ కీలకం అవుతుంది. టాస్ మీద కూడా కొంతవరకు ఫలితం ఆధారపడి ఉంటుంది. శ్రీలంక కంబ్యాక్ కావాలంటే మరి చండీమల్ కూడా అంటే బ్యాట్స్మెన్ కూడా లేడు వాళ్ళకి. బ్యాటింగ్లో వీక్నెస్ కనిపిస్తుంది. సోనాల్ దినుషా, డిక్వెలా, ధనంజయ్ డిసిల్లా తప్ప ఎవరు పెద్దగా బ్యాటింగ్ చేస్తున్నట్లేదు. ఇంకో కమింద్ మెండిస్ కూడా టోటలీ డిసప్పాయింటింగ్. బౌలింగ్లో వాళ్ళకి బాగుంది. బౌలింగ్లో కెషార్ అనువంత హెస్ బిన్ ఎక్సలెంట్. ప్రభజిత్ జయసూర్య వాళ్ళిద్దరూ బౌలింగ్ చేస్తారు. ఈవెన్ వాళ్ళ పేసర్స్ కూడా పర్వాలేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఐ థింక్ దేర్ బ్యాటింగ్ ఇస్ వీక్. దేర్ బ్యాటింగ్ ఇస్ డెఫినెట్లీ వీక్. ఇండియాకి మన బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ చేయాలి. మొన్న చేసినట్టుగా కాదు. దే హ్యావ్ టు స్కోర్ బిగ్. పడిక్కల్ డెఫినెట్లీ ఫామ్లో ఉన్న ప్లేయర్. అతని మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి మనకి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఐ థింక్ షుడ్ బ్యాట్ బిగ్ అండ్ బౌల్ టైట్లీ. సో అదే ఫస్ట్ మ్యాచ్లో ఎలాగైతే ఆ ఇంటెన్సిటీ, ఆ కసి చూపించారో అదే ఖండించాలి అని ఎక్స్పెక్ట్ చేద్దాం.